మళ్ళీ పాత రోజులు విత్తనాల కోసం పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు, ఉదయం నుంచి పడిగాపులు. అయినా దొరకని విత్తనాలు, దుకాణాల్లో నో స్టాక్ బోర్డు దృశ్యాలు. ఆందోళనలో తెలంగాణ రైతాంగం. ఒక్కసారి చూడండి ఇక మళ్ళీ పాత రోజులు. ఈ పుస్తకాలు ఇట్లా లైన్లో పెట్టి మనకి ఎప్పుడు కనిపించేది అంటే 2014 కంటే ముందు కనిపించేది. 2014 కంటే ముందు కనిపించేది. ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇట్లే పోయేది, ఆడ పుస్తకాలు పెట్టాలి, లైన్ సీరియల్ క్రమంలో ఎవరు ముందొస్తే వాళ్ళే. మరి ఎందుకు ఏం జరుగుతా ఉన్నది? ఎందుకు పాత రోజులు వస్తూ ఉన్నాయి? పాత రోజులు ఎందుకు వస్తున్నాయి? రైతులు దయచేసి అర్థం చేసుకోండి. మీరు రైతులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. విత్తనాలతో పాస్ పుస్తకాల దగ్గర ఉదయం నుంచి పెడితే నో స్టాక్ బోర్డు అక్కడ కనపడతా ఉన్నది. నో స్టాక్ బోర్డు అక్కడ కనపడతా ఉన్నది. మరి ఎప్పుడు లేదు ఇట్లా. ఈ 10 సంవత్సరాలు మనం చూసుకున్నట్టయితే మరి ఎప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు రాలేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం అప్పుడు అంతా టెక్నాలజీ లేదు. దానికి కావాల్సిన సౌలభ్యాలు లేకపోవడం వల్ల మరి కేవలం అక్కడ పుస్తకాలు పరుచుకొని ఇవాళ మళ్ళీ అదే దారి వచ్చింది. చూడండి ఎట్లా రాళ్ళు పెట్టుకొని, పుస్తకాలు పెట్టుకొని రైతన్నులు నేనంటే నేను అని చెప్పి మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనేటటువంటి అంశం క్లియర్గా మార్పు ఏంటిదో ఇగో ఇక్కడ ఈ రూపంలో కనిపిస్తూ ఉన్నది. మార్పు ఈ రూపంలో కనిపిస్తూ ఉన్నది. చాలా విషయాలు చెప్తా ఉన్నారు. చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు. కరెంటు పోతా ఉన్నది, రోజుకు 1-2 గంటలు కరెంటు పోతా ఉన్నది, ఇబ్బందులు అవుతా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు తెలంగాణ అని చెప్పి చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు. తెలవాలి ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరైతే మంచి చేయగలిగిర్రు, ఎవరు ఎలాంటి పరిపాలన అందించారు అనేది ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలవాలి. కానీ ఇగో రైతన్నలకి మళ్ళీ పాత రోజులు పాస్ పుస్తకాలు పరుచుకొని విత్తనాల కోసం క్యూ లైన్లో నిలిచేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దుకాణాలల్లో ఆడ లేనే లేదు.